సామాన్యుడికి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తారు అధ్యక్ష? అది హాస్పిటల్ లాగా ఉన్నాయి అధ్యక్ష. అవి ప్రాణం కంటే ప్రాఫిట్ ముఖ్యమైనది అధ్యక్ష. వాళ్ళకి ఏమున్నది అధ్యక్ష? ఆడ రోగి ఇప్పుడు వైద్య రంగంలో నడుపుతలేదు అధ్యక్ష. వైద్యుడు కాదు, ఆ డాక్టర్ కూడా అమాయకుడా. మొత్తం కార్పొరేట్ కంప్యూటర్ డిజైన్ చేస్తుంది, రోజు లక్షల కొద్ది బిల్లు. వాళ్ళని ఏమంటాం అధ్యక్ష? సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉండాలి అధ్యక్ష. రెండోది ఆరోగ్యశ్రీకి బిల్లులు ఉన్నాయి, ఆడ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ముక్కు ఇస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ అధ్యక్ష, నేను ఈరోజు ఈ ప్రభుత్వంలో చూసిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇమీడియట్ కానీ ఏమొస్తుంది అధ్యక్ష? ఆడ 5 లక్షలు పెడితే 20,000 వస్తాయి అధ్యక్ష. ఆడు 3 లక్షలు పెడితే 20,000 వస్తాయి అధ్యక్ష. దేనికి అవి? వైద్యం లేదు, సామాన్యుడు చితికిపోతున్నాడు. నేనేమంటున్నాను ప్రభుత్వాన్ని, దయచేసి 3 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు పెట్టి ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టండి. 3 లక్షల కోట్లు కదన్నా, 3 హాస్పిటల్ కట్టండి. నెక్స్ట్ ఇయర్ 4 లక్షల కోట్లు కదన్నా, 4 హాస్పిటల్ కట్టండి. నిమ్స్లు 4 కట్టండి. జిల్లాల అధ్యక్ష స్టాఫ్ లేరు ఎక్కడ. నేను 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఓకే, ఈరోజు ఒక వేదిక ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, భూములు అమ్మడం మానేయండి అధ్యక్ష. భవిష్యత్తులో హాస్పిటల్ అసలుకే ఉండే అధ్యక్ష, పేదవాడు చచ్చిపోతాడు. ఎప్పుడో ఒకసారి అమ్ముడు అయిపోయినాయి అనుకోండి అధ్యక్ష. మీ ద్వారా ఇప్పుడు గౌరవనీయ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంటలెక్చువల్ మంత్రి గారు. అన్న నీకు చెప్తున్నా, 3 ఏళ్ల తర్వాత కూడా అమ్ముడు పోయిన తర్వాత భూములు అయిపోతాయి అన్న. ఎప్పుడో ఒకరోజు అయిపోతాయి. ఇప్పుడు అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు అన్న 4 ఏళ్ళకు అయిపోతాయి, 5 ఏళ్ళకి అయిపోతాయి. మనమే అంటున్నాం అమ్ముకుంటా నియో పోలీస్ కాడికి వెళ్ళి 100 కోట్లకు తెచ్చినాం. రేపు హాస్పిటల్ కట్టాలంటే ఎక్కడ కొంటాం అధ్యక్ష మనం? రేపు అక్కడ హాస్పిటల్ కట్టాలా, ఇందిరా పార్క్ కట్టాలా, ఎల్బీ స్టేడియం కట్టాలన్నా. ఈ రోజు శాసనసభ్యులు ఎక్కడ ఆటలాడుతున్నామన్నా? ఎల్బీ స్టేడియం 50 ఏళ్ల కింద ఎల్బీ స్టేడియం ప్రాధాన్యత అయితే భవిష్యత్తులో ఏ స్టేడియాలు కడతారన్నా మీరు? పార్క్, ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్, ఏ పార్కులో కడతామన్నా భవిష్యత్తులో? దయచేసి ప్రభుత్వ భూముల మీద సీలింగ్ పెట్టండి అన్న. దయచేసి ఒక్కరోజు ఎట్లన్నా అయిపోతుంది. ఈ రోజు అయిపోయింది. అందరు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఉత్తమన్న దయచేసి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, భూములు కొనలేమన్నా. భూముల మీద సీలింగ్ పెట్టండి. ఆ భూములు స్టేడియాలకు, రీసెర్చ్ సెంటర్లకు, యూనివర్సిటీలకు, హాస్పిటల్లకు రిజర్వేషన్ పెట్టండి అన్న. మీరు భూమి పోతే భూమి దొరకదు. భవిష్యత్తులో పేదవాడు మధ్యతరగతి నరకం అనుభవిస్తారన్న. మనం ఉండం 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత మనం వెళ్ళిపోతాం. దయచేసి మీరు నేను మీ అందరి కాళ్ళు మొక్కి అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ భూముల మీద సీలింగ్ పెట్టండి. ఎట్లా నమ్మినాక మొత్తం అయిపోయినాక ఎట్లన్నా మళ్ళీ అమ్మతందుకుంటుంది. కాబట్టి శ్రీధర్ అన్న దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, భూముల మీద సీలింగ్ పెట్టండి. ప్రభుత్వానికి కనుక వచ్చే విద్య మీద, వైద్యం మీద, పార్కులు, స్టేడియాలకు రిజర్వ్ చేయండి. రెండోది, ప్రభుత్వం ఏదైతే 2 బడ్జెట్ కేటాయిస్తున్నారో సుమారు 8%, ఫిఫ్త్ కమిషన్ లాగా 8% కేటాయించండి. విద్యకు, వైద్య కేటాయించండి అధ్యక్ష. నేనేం చెప్తున్నట్టు ఏం బాధలేదన్నా, మనం ఎట్లన్నా మంచిగా బతాం. కానీ సామాన్యులు నరకం చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతోని. హాస్పిటల్ ఎంత వీలైతుందో పెద్దవి కట్టండి, ఎంత ఎక్కువైతే అంత కట్టండి. ఎట్లయితే సార్ ఒక్కటేసారి మీలో టాలెంట్ లేదా? 21,000 కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీది. నేను రోజు వ్యక్తిగతంగా చెప్తాను, మీ దగ్గర కెపాసిటీ ఉంది. 9,000 కోట్లు ఒకేసారి రైతు బంద్ చేసిన ప్రభుత్వం మీది. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు ప్రొక్కి డబ్బు తేగలుగుతారు అన్న. ఇంకొక 30,000 కోట్లు తండి, 10 హాస్పిటల్ కట్టండి, సూపర్ స్పెషాలిటీ. పేదవాడు బతకనన్నా, సామాన్యుడు బతకని. కాబట్టి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, భూములను మానేయండి.